కూర్చుంటాయి. ఏడుసాలే రాబాయ్ అన్నప్పుడు డాడీ అంటే ఇంకొన్ని ఇస్తారు. ఇంకొకటి 2 అడగండి. ఒక 2 అడగండి. అరే మేము అందరం భోజనాలు కూర్చున్నాం, ఎంతసేపు పడుతుంది, ఇంకా కిందకి రావాలి. వచ్చేస్తాను డాడీ, వచ్చేస్తాను. 1 అవర్లో వచ్చేస్తాను. 1 అవర్లోనా? 1 అవర్లో రావటం, 1 అవర్లో రావటం ఏంట్రా అన్నాం అనుకో, అనగానే డాడీ నన్ను అసలు ఎప్పుడు హర్ట్ చేయరు, ఇలాగే చేస్తుంటారు. ఇద్దరు కుమారులు. వాడైతే మరి ఒక 5 మినిట్స్లో వచ్చేస్తున్నాడు. 5 into 10 మినిమం అంతే. లక్కీగా కొన్ని ఆన్సర్స్ ఉంటాయి. ఏం చేస్తున్నావురా, రా త్వరగా బాత్రూమ్ ఉన్నావు డాడీ అంటాడు. ఇంకేం మాట్లాడతావు, వాడు ఎప్పుడు వస్తే అప్పుడు. బాత్రూమ్ నుంచి ఎప్పుడు బయటపడితే కోర్స్ ఇంట్లో అందరం కలిసి లైవ్లీగా ఉంటాం. ఫాదర్, సన్, డాటర్ ఇలా గ్రాండ్ డాటర్ అట్లా ఏమి ఉండదు. అది దట్స్ ఓన్లీ ది ప్రాపర్టీ ఆఫ్ మై ఫ్యామిలీ. సూపర్ అండి, సూపర్. సో రోల్ రివర్సల్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మనం జస్ట్ ఏం జరిగింది దేవసేన ఆ డైలాగ్ని జస్ట్ మీరు యాక్టింగ్ పర్స్యూ చేస్తున్నారు కాబట్టి సినిమాలో గుర్తుందా మీకు? ఏం జరిగింది దేవసేన అని అడిగితే నేను లైన్లో నించొని ఉంటే వాడు వచ్చి నా చేయి పట్టుకున్నాడు, నేను వాడి వేలు నరికేశాను. ఏం జరిగింది దేవసేన? నేను గుడి దగ్గర నించొని ఉంటే ఇతను వచ్చి నా చెయ్యి లాగాడు, వెంటనే వేలు నరికేశాను. చెయ్యి పట్టుకుంటే నరకాల్సింది వేలు కాదు, చెయ్యి, తల. ఓకే, ఇది చాలు మాకు. బాగుందా? చాలా బాగుంది సార్. మళ్ళీ చెప్పనా? లేకపోతే వద్దు. బాగా అయితే పట్టుకుంటే ఇప్పుడు ఏంటంటే కాసేపు సరదాగా బ్రహ్మానందం గారు అనేసరికల్లా చాలా మంది ఆరోగ్యానికి కారణం ఆయన. అంతేకాకుండా బ్రతుకు తెరువుకి కూడా కారణం అయ్యారు మీరు. ఎందుకంటే చాలామంది మీమర్స్ వాళ్ళ పేజెస్ పెట్టారు అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీడే మీమ్స్ అన్నీ మీ మీదే రన్ అవుతూ ఉంటాయి. ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయ్యింది అనుకోండి, ఆ సినిమా రిలేటెడ్గా వచ్చేటువంటి మీమ్ కంటెంట్ అంతా మ్యాక్సిమం బ్రహ్మానందం గారి ఫేస్తోనే వస్తూ ఉంటుంది. గుడ్ మార్నింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు, గుడ్ నైట్లు, నేను అలిగాను, చాలా ఎక్కువ చేస్తున్నావు, ఇవన్నీ కూడా కేర్ ఆఫ్ బ్రహ్మానందం గారు. సో బ్రహ్మానందం గారు ఈజ్ అ యూనివర్సిటీ. ఇందులో నుంచి మేము కొన్ని వీడియోస్ తీసాం బ్రహ్మానందం గారు. అవును. وانتي ليبريتي مشيانو. ఇప్పుడు యానిమల్ వర్షన్. Now game starts. నాన్న యాక్షన్. పద్మనాభ సింహ. ఏంటి పద్మనాభ సింహ? ఏంటి? వాట్స్ యువర్ ప్రాబ్లం? ఉర్దూ తెలుసా నీకు? కొడుతున్నారమ్మా. క్రిమినల్ ని కన్నాం మనం. దాంతో గోల్చాడు ఛాంపియన్ మూచిపట్టు. అరే B20. ఇలాగా